హలో అండి అందరికి డే 3 రోజు అయితే నైట్ అయితే అయిందనమాట. మేము అవన్నీ కూడా చూసి వచ్చేసరికి హోటల్లో అయితే ఇలా మనం ఫైర్ క్యాంప్ అయితే వేసుకోవచ్చు. ఇది మాత్రం హోటల్లో ఇంక్లూడింగ్ అయితే కాదు, ఇది మనం సపరేట్ కాస్ట్ పెట్టుకొని తీసుకొని ఫైర్ క్యాంప్ అయితే వేసుకోవాలన్నమాట. మేము వచ్చేవరకు ఈవినింగ్ అయింది. సో ఫ్రెష్ అప్ అలా అయ్యేసి ఇక్కడైతే కాసేపు కూర్చున్నాము. దానికి ఏమైతే వచ్చిందమ్మా పరిచయం చేస్తావు, ఏం కాదు చిన్నమ్మా, భయపడకు, గదినికి ఏం కాదు. అడుగుసాం ఏ వైష్ణవి అడుగు. డే 4 అయితే మేము మార్నింగ్ లేచి బయలుదేరామన్నమాట. యాక్చువల్గా అయితే 3కి 4కి అలా బయలుదేరుతారంట. మేమైతే 5కి అలా బయలుదేరాము. మేమైతే హోటల్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు చూడండి ఎంత చీకటిగా ఉందో. అప్పటికే 5కి వెళ్ళేటప్పుడే ఆల్మోస్ట్ అందరు కూడా వెళ్తున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తాం కదా మనం, వాళ్ళకైతే కొంతవరకే దూరం వెళ్ళొచ్చు. మనం ఇక్కడ లోకల్లో మాట్లాడుకున్న వాళ్ళనైతే ఇంకొంచెం దూరం అయితే పంపిస్తారంట. వస్తుంటే చూడండి మొత్తం పొగమంచు కమ్మేసింది అనమాట. ఇది 3 to 4 ఆ టైంలో ఇంకెక్కువ ఉంటుంది. మేము 5 to 5:30 అలా అయింది కాబట్టి సో ఇలా ఉందన్నమాట. అసలుకి ఏమీ కనిపించట్లేదు. ఇట్లా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా ఎలా డ్రైవ్ చేస్తారో అన్న భయం అనిపించింది అనమాట. సో కొంచెం దూరం వెళ్ళాకైతే ఇక్కడ ఆపేస్తారు చూడండి. ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే వెళ్ళాలి, కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి మాడగడ్డ వ్యూ పాయింట్. ఇలాంటి మంచుతో కూడిన వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయంటే లంబసింగి కానీ వనజాంగి ఇవి కూడా చాలా బాగుంటాయి. సో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది చాలా లాంగ్ ఉంది, చాలా పైకి ఎక్కాలి. ఫైనల్గా అయితే మేము పైకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మనకి సన్ వచ్చినప్పుడు వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుందని చాలా మంది ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. రైట్ సైడ్ అడుగు, రైట్ సైడ్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ గెటప్ అయితే ట్రై చేయండి. ఈచ్ వన్ 200 అనమాట. శారీ విత్ జ్యువెలరీస్ అవన్నీ గెటప్ అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. బాయ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా ధోతి కట్టుకొని ఉంటారనమాట. అది కూడా ట్రై చేయండి. ఏమైనా మా వాళ్ళైతే ఎవరు ట్రై చేయలేదు. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. 200 రూపీస్. ఇక్కడ దింసా డాన్స్ కూడా నేను చేస్తాను చూడండి ఒకసారి.
దింసా డాన్స్ చేయడానికి 50 రూపీస్ అయితే తీసుకుంటారు ఈచ్ వన్. సో మేము చాలాసేపు వెయిట్ చేసాము, అయినా కూడా సన్ రాలేదు. ఆ రోజు అయితే కొంచెం వచ్చినట్టే అనిపించింది, బట్ రాలేదన్నమాట. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసి అంటే మళ్ళీ మనకు వెహికల్ ఇంకా మిగిలినవి చూడాలి కాబట్టి బయలుదేరాము అక్కడి నుంచి మేము. సో చాలాసేపు ఇంకా చాలామంది అయితే వెళ్ళిపోయారనమాట. చాలామంది లంబసింగి వనజాంగి కొంచెం బెటర్ అని అనిపిస్తుంది, కానీ ట్రెక్కింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇదంటే జస్ట్ మనకి వెహికల్ పైరాక వెళ్తుంది కాబట్టి ఎఫెక్ట్ ఏమి ఉండదు. దానికైతే ఖచ్చితంగా మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది అది. సో కాసేపు చూసాకైతే మేమైతే బయలుదేరాము. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి చాక్లెట్ ఎలా రెడీ చేస్తారు అనేది ఉంటుందన్నమాట. నేను మాడగడ్డ వ్యూ పాయింట్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజిక్కి సంబంధించిన వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ అయితే కంప్లీట్గా డీటెయిల్గా అయితే పెడతాను నేను, అదైతే చూడండి. దాన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చూడగలుగుతారు. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అనమాట. దీని తర్వాత బొటానికల్ గార్డెన్ కూడా చూసుకోవచ్చు, అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది అది. సో దాన్ని అయితే మేము స్కిప్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసుకోండి. నాకు ఈ ట్రైబల్ మ్యూజియం చూసినప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్లో శిల్పారామం ఉంటుంది కదా, సో నాకు అలా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసుకున్నాక మేము బై బస్ అన్నవరం అయితే బయలుదేరాం అనమాట. నెక్స్ట్ వీడియో మనకి డే 5లో అన్నవరం, విజయవాడ, ఉండవల్లి గుహలు ఇవైతే చూపిస్తాను, చూడండి.